చెప్పాడు. ఇది అంటే వీళ్ళందరికీ శాఖలు ఇచ్చేసారు అంతే, ఆ హోదా అనేది కల్పించేశారు. బ్యాక్ నుంచి ఆ బుగ్గగారు ఒకటి ఇచ్చారు, 2 గన్మ్యాన్లు ఇచ్చారు. ఓకే, బుగ్గగారు వచ్చారు, గన్మ్యాన్లు ఇచ్చారు, గవర్నమెంట్ నుంచి సాలరీస్ ఇచ్చారు, ప్రజాస్వామ్యం అది. అలాగే రోజా గారికి ఒకటి, అంబటి రాంబాబు గారికి, ఆయన పేరు సబరాల రాంబాబు అని పేరు మార్చుకున్నాడు. సంబరాల ఆయనకి నీకు ఇరిగేషన్కి ఇచ్చారని నాకు ఇరిగేషన్ ఇవ్వాలి, అప్పుడప్పుడు వెళ్ళమన్నారు, ఫోటో తీయమన్నారు, సెల్ఫీ తీసి పెట్టమన్నారు. ఏమంటే డ్యామ్ ఆల్రెడీ వీక్ అయింది, నవయోగాలు తప్పు చేశారు కనుక దాన్నే కంటిన్యూ చేయమన్నారు. ఇప్పుడు పోలవరం గురించి అడిగితే తెలియదు, పోలవరం డ్యామ్ ఒకటే వీక్ అయిందని చెప్పమన్నాడు అంతే. దాంట్లో కాపర్ డ్యామ్ ఏదో వీక్ అయింది, అది ఒకటే నాకు లాస్ట్ దాకా రన్నింగ్ పెట్టమన్నారు, అదే పెడుతున్నాం. నాకు ఇంకోటి అడగని ఇంకోటి తెలియదు, ఇరిగేషన్ మంత్రిగా నాకు తెలియదు. నేను సినిమాలు యాక్ట్ చేయడానికి నా రేపు ఎమ్మెల్యే పదవి పోతే సినిమాలు యాక్ట్ చేయడానికి వెళ్తా, అది ఆయన పదవి. జోగి రమేష్ గారి పాత్ర ఏంటంటే నాకు బీసీ మంత్రి అన్నారు, నాకు ఏదో మంత్రి, నాకేమీ తెలియదు, తిట్టడానికి మాత్రమే నన్ను పెట్టుకున్నారు. అంటే డిఫరెంట్ మొత్తం టోటల్. బొత్స గారికి వచ్చి నన్ను అడక్కు, నాకు ఏమీ తెలియదు, నాకు అసలు నేను ఓ సీనియర్ మంత్రిని మర్చిపోయాను, విలువ లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో గవర్నమెంట్ ఉంది కాబట్టి గతిలేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం కనుక మమ్మల్ని అడగండి, మాకు ఏం తెలియదు, ఏదో చీఫ్ మినిస్టర్ గారిని అడుక్కోండి. సార్ చీఫ్ మినిస్టర్ గారు గేటు తీయట్లేదు కదా అంటే అక్కడ ఉన్న బంట్రోజుని అడగండి తప్ప నాకేం తెలియదు అని అంటే అక్కడ మరి ధనంజయ రెడ్డి గారు అంటే ధనంజయ రెడ్డి గారిని అడిగాను. ధనంజయ రెడ్డి గారు అసలు ఫోన్ ఎత్తట్లేదు కదండి అంటే ధనంజయ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ ఎత్తారు, ఈయన ఫోన్ ఎత్తాడు, ఆ కేఎన్ఆర్ ఒక ఆయన ఫోన్ ఎత్తాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు డిఫరెంట్ చెప్తున్నానంటే మనకు ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీని వీళ్ళందరూ ఎలా ఉపయోగించుకున్నారు. విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, ఎంవివి సత్యనారాయణ అన్న ఆయన 100 కోట్లు 1000 కోట్లు దోచుకుంటుంటే, క్రిస్టియన్ ల్యాండ్లు కబ్జా చేస్తుంటే, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్లు కబ్జా చేస్తుంటే, దేవస్థానం ల్యాండ్లు కబ్జా చేస్తుంటే, మరి ఈయనకి ఏమీ సంబంధం లేకుండా ఊరుకుంటున్నాడు. వాళ్ళ భార్యని 48 గంటలు కిడ్నాప్ చేస్తే భర్త పట్టించుకోక, ఎంపీ గారు ఆయన, పోలీసు వాళ్ళు పట్టించుకోక, గవర్నమెంట్ పట్టించుకోక, ఆ తల్లి నరకయాతన ఎంత అనుభవించి ఉంటుంది అంటే ఏ లావాదేవీల వల్ల ఆమెను కిడ్నాప్ చేశారు. ఒక ఎంపీకే రక్షణ లేకపోతే, ఎంపీ భార్యకే రక్షణ లేకపోతే, మీ లావాదేవీల వల్ల, మీ ఆర్థిక లావాదేవీలు, మీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న లావాదేవీల వల్ల పోలీసు వాళ్ళు వెళ్ళక, ఎవరు వెళ్ళక, ఆ అమ్మ నీ అనుచరుడే కిడ్నాప్ చేస్తే ఎవరికి చెప్పుకుంటుంది ఆ తల్లి 48 గంటలు. అంటే 48 గంటల తర్వాత మళ్ళీ చెప్పి నేను తప్పు చేయలేదు, నీ భార్యని ఎందుకు కిడ్నాప్ చేశాడయ్యా, దేనికి కిడ్నాప్ చేశాడు, పీడీ యాక్ట్ పెట్టారు అంటే ఇదే మన రాష్ట్రం నడిపింది. ఒక ఎంపీ భార్యకి వీళ్ళు మనకు ఇది ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంటే ఇక సాధారణ ప్రజలకు ఏముంటుంది ప్రాబ్లం, సాధారణ ప్రజలకు ఏమొస్తుంది. మీ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి గారు చచ్చిపోతే, ఆ చచ్చిపోయిన వ్యక్తి ఈరోజు ఎవరు చంపారో తెలియని పరిస్థితిలో మన గవర్నమెంట్ ఉంటే, ఈరోజు మన ల్యాండ్ ఆర్డర్ ఎక్కడికి ఉందో అనేది మనం ఏం చెప్పగలుగుతాం. ఇన్ని మీకు తెలియదు కానీ ఎక్కడెక్కడో సాటిలైట్ నుంచి ఇక్కడి నుంచి మొత్తం అమెరికా నుంచి ఇక్కడి నుంచి తీశారంట. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసేసారంట. ఆయనంటే నంద్యాల అరెస్ట్ అంటే 72 గంటలు 75 సంవత్సరాల వయసున్న వ్యక్తిని, ప్రతిపక్ష చీఫ్ మినిస్టర్గా 14 years ఉన్న వ్యక్తిని, 14 సంవత్సరాల ప్రతిపక్ష హోదా, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న వ్యక్తిని 72 గంటలు చిత్రహింసలు పెట్టారే, నరక యాతన పెట్టారే. ఇదా ప్రజల రాజ్యం అంటే? ఇదా మీరు నడుపుతున్న రాష్ట్రం? అదే ప్రజలు ఆ తండ్రిని ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు? అరెస్ట్ చేయొచ్చు కానీ ఇంత దారుణం. అదే అంటున్నాను, ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? మీకు రేటింగ్ అయితే మీరు చూడండి, 24 గంటలు ఒక్క టీవీ కూడా కన్నార్పకుండా టీవీలు చూసిన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఆయన అరెస్ట్ అప్పుడు. అయినా అదర్లేదు బెదర్లేదు, 52 రోజులు ఆయనకు తెలియకుండానే 52 రోజులు జైల్లో ఉన్నాడు. ఒక ప్రజల పక్ష నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, ప్రజల పక్షానున్న నాయకుడు ఆయన జైల్లో ఉంటే ప్రజల పరిస్థితి ఏంటి? ప్రజల కోసం అడిగిన నాదుడేడి? ప్రజాపక్షాన మాకు ఇది జరిగింది అని అడగడానికి నాదుడేడి? ఆ భార్య వచ్చి నా భర్తను జైలు నుంచి వచ్చిన దాకా నేను రాను, ఇక్కడే ఉంటానని చెప్పేసి ఒక కార్వెన్లో నడి రోడ్డు మీద ఉంటే, నందమూరి తారక రామారావు బిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి భార్య అంత దారుణంగా ఉంటే ఒక్కరు సపోర్ట్ చేయడానికి మేమున్నాం. మన జగన్మోహన్ రెడ్డికి భయపడుతూ ఈ సినిమా ఇండస్ట్రీ ఉన్నారు, భయపడుతూ ఆ రోజు ఆయనతో సేవలు తీసుకున్నారు, భయపడుతూ ఆయనతో పాటు మొత్తం టోటల్గా అక్కయ్య నేనున్నాను, అన్నయ్య నేనున్నాను, చుట్టాలకంలో నేనున్నాను, అన్నింటిలో నేనున్నాను. ఇప్పుడు ఓపెనింగ్లో కూడా వచ్చేసారు ఈ పంచరు కట్టుకొని ఈ పనికి మాలోళ్ళు. మరి వీళ్ళంతా ఆ రోజు ఏమయ్యారు?
ఆ తల్లిని ఓదార్చడానికి ఒక్కరు వచ్చారా? చంద్రన్న వైపు మేము ఉంటామని వచ్చారా? ప్రపంచం వచ్చింది. ఉమ్, మీరెవరు రాకపోయినా ప్రపంచంలో ఆయన ఒక సృష్టి ఇచ్చిన సృష్టికర్త, హైటెక్ సిటీ అనే ఒక సృష్టిని, ఆ సృష్టిలో వచ్చిన ఎంప్లాయీస్ మొత్తం టోటల్గా అందరూ కలిపి కొన్ని లక్షల మంది ప్రపంచం నుంచి వచ్చి చంద్రన్నను కాపాడుకోవాలి అని వచ్చి ఆయన నిలబెట్టాలి. ఆయన ఏ తప్పు చేయలేదు. ఆయన మొత్తం టోటల్గా ఒక హైటెక్ సిటీ కట్టాడు. ఈరోజు తెలంగాణలో అభివృద్ధి చెందిందంటే ఆయనే అని చెప్పి, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అలాంటి వ్యక్తి ఉండాలి అని చెప్పి ధర్నా చేసి ప్రజలు బయటకు వచ్చారు. ఉమ్. న్యాయస్థానాలు అర్థం చేసుకున్నాయి. ఈవెన్ భువనేశ్వరి గారు కూడా ఏ రోజు బయటకు రాలేదు ఆవిడ. అదే బాబు గారి అరెస్ట్ తర్వాత ఎవరైతే చనిపోయారో